సింపుల్గా బంగాళదుంప ఎగురిని ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది రసమన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత ఉడికించిన అరకిలో బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. కొంతసేపు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలండి. బంగాళదుంపలు ఉడికించినవే కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్గా బంగాళదుంప ఎగురు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్